నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో కిచెన్లో ఇంట్రో ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడైతే దర్శిత్ నేను ఇద్దరం కేక్ అయితే బేక్ చేయబోతున్నాము. ఎందుకు నాని కేక్ ఎందుకు చెప్పు, కేక్ ఎందుకు? సో ఈరోజు అయితే మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట, అందుకని కేక్ అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెడీ దర్శిత్? లలి కాదు, రెడీ రెడీ ఓకే డన్. సో నేనైతే మైదా పిండితోనే చేస్తున్నాను. సో ఫస్ట్ టైం నేను మైదా పిండితో చేస్తున్నాను. ఇదివరకు అయితే గోధుమ పిండితో చేసేదాన్ని. చూద్దాం ఎలా వస్తుందో. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి మేము ఎగ్స్ తినమన్నమాట. సో ఎగ్లెస్ అయితే చేస్తున్నాము. 1 కప్ మైదా పిండి తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఇదే కప్తో కొంచెం ఒక 1/2 కప్పు వరకు షుగర్ అయితే తీసుకున్నాను. సో నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను మొత్తం. అండ్ ఒక 1/2 కప్పు ఆయిల్ అనమాట. అండ్ కర్డ్ కూడా. సో ఎగ్స్ వేయట్లేదు కాబట్టి నేను పెరుగుతో అయితే చేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ ఉంటుంది. సో 1/2 కప్పు పెరుగు అనమాట. దర్శిత్ చూడండి స్పాచులాతో ఆడుకుంటాడని ఇస్తే ఇరక్కొట్టాడు పెట్టాడు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకున్నాను కదా, ఇది ఈ మైదా పిండిలో అయితే కలిపేసుకుంటున్నాను. పాలు చూసుకుంటూ వేసుకుందాం, సరిపోకపోతే ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం అండ్ బేకింగ్ పౌడర్, వేసి మళ్ళీ ఇంకొకసారి లంప్స్ ఏమీ లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకుంటే మన బ్యాటర్ అయితే. పాపం మా హస్బెండ్ అయితే ఎందుకు నీకు ఇంత శ్రమ, కిచెన్లో చాలా వేడిగా ఉంటుంది, ఒక 200-300 పెడితే కేక్ చక్కగా వస్తుంది అని చెప్పని తనేమో వద్దులే చేయాల్సిన అవసరం లేదన్నాడు. బట్ మనకి ఇష్టమైన పర్సన్స్ కోసం చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. సో లేదు నేను చేస్తానని చెప్పాను. అందులో మా హస్బెండ్కి అయితే ఒక 3 days బ్యాక్ చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. దర్శిత్ సైలెంట్. సో తను కూడా కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నారు. సో నేనైతే నా చేతులతో చేసి తను కొంచెం హ్యాపీనెస్గా చూడాలనిపించి నేనే చేస్తాలే అని చెప్పాను. తన మూడు కూడా చేంజ్ చేద్దాంలే, ఆ మూడు నుంచి బయటకు వస్తాడు అన్నట్లు. సో బ్యాటర్ అయితే రెడీ. ఇప్పుడు ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. నిజంగా ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. కిచెన్లో కూడా ఏసీ ఉంటే బాగుండు అనిపిస్తుంది బాబోయ్. ఫస్ట్ టైం నేను మైదా పిండితో చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. అందరూ బాగా ఫ్లఫీగా బాగా వస్తుంది అంటారు. నేను చాలా వరకు దేంట్లోనూ మైదా పిండి అస్సలు యూజ్ చేయను, చాలా రేర్, ఇంకా తప్పదు అన్న పరిస్థితిలో మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ టైం కేక్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ట్యాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీ హీట్ పెట్టేశాను. చూద్దాం, ఒక 30 to 40 minutes సిమ్లో అయితే పెట్టేస్తున్నాను. కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని డీమోల్డ్ చేసి అయితే చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది.
సో బాగా వచ్చింది గైస్ కేక్ అయితే. ఇప్పుడు దీన్ని చాక్లెట్ సిరప్ అండ్ జెమ్స్తో కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా చేస్తానో ఏంటో అనేది. మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. నాకు వచ్చినట్లు సింపుల్గా జెమ్స్తో ఇలా అయితే రెడీ చేశాను. చాక్లెట్ సిరప్ ఉంది నా దగ్గర, సో అది కూడా వేసి ఇలా నాకు వచ్చినట్లు సింపుల్గా చేశాను. ఎలా డెకరేషన్ అయితే నాకు వచ్చినట్లు సింపుల్గా ఇలా అయితే చేశాను. సో మా హస్బెండ్ని ఆ సాడ్ మూడ్ నుండి జస్ట్ బయటికి తీసుకొద్దామని ఈ చిన్న ప్రయత్నం అనమాట. సో దర్శిత్ అయితే ఇక్కడ కేక్ కోసం చూడండి ఎలా ప్రదక్షిణాలు చేస్తున్నాడో. వీడు పాడు చేస్తాడని నేను కేక్ అయితే ఇంకా అక్కడ పెట్టలేదు. సో పాప అయితే రెడీ అవుతుంది. మా హస్బెండ్ చూడండి త్వరగా తగ్గిపోవాలి. ప్లీజ్ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. దర్శిత్ రా, చెల్లు కూడా వచ్చేసింది. చెల్లు వచ్చేసింది. చిన్నగా కేక్ పడిపోతుంది. ఇట్రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇటురా. వావ్, బెలూన్ లాగేస్తుంది చెల్లి. నో నీకురా, నో నో పగిలితే భయపడిపోతావు. ఇదిగో కేక్ 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 ఏది? అదిగో కేక్. నీరా కేక్ కేక్. బెలూన్స్ కల్లే ఉంది దాన్ని. పక్కన పెట్టేసి దర్శన్కి వెళ్ళి బాబు చూస్తున్నాడు. దర్శన్కి పెట్టేసి లవ్ యూ. నీ పాపా నువ్వు కూడా తింటావా? ఇది చూడు చేయి నాగేస్తుంది. యమ్మీ ఉందా? ఎట్లుంది? దర్శిత్ కాన్సన్ట్రేషన్ మొత్తం కేక్ మీదే ఉంది. ఆ కేక్ మొత్తం ఎప్పుడు కంప్లీట్ చేద్దామా అని అయితే చూడండి ఎట్లా ఆ కేక్ చుట్టూనే ఉంటున్నాడు. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.